పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమంటారంటే తాడువాయి దేవుని మందిరంలో నుంచి బేతనియ అనా ఆ బేతనియాలో నుండి దేవుడు మమ్మను దీవించాడు. కాబట్టి దయచేసి మౌనంగా ఉండండి. ఇప్పుడు ఇక ఆంటీ వాళ్ళు చక్కగా మరికొన్ని పాటలు పాడతారు. మీరు ఆ పాటలు నేర్చుకోవాలి. ఆ పాటలు అయిన మీదట చివరిగా క్లోజింగ్ లెసన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ లెసన్ వినేటప్పుడు కూడా నోటి మీద వేలేసుకొని మీ చూపంతా కూడా టీచర్స్ మీదే ఉండాలి. దయచేసి మౌనంగా ఉండండి. అక్క గ్లోరియా రండి. అంతే, మా పిల్లలు గుడ్ కదా, అందుకొని అట్టాగే ఉంటారు. పిల్లలు ఓకేనా? సాంగ్స్కి రెడీనా? మనం ఇప్పుడు ఒక పాట పాడదాం, దానికి యాక్షన్ నేర్చుకుందరు. యాక్షన్ సాంగ్స్ పాడలేదు కదా మనం పొద్దున, అవునా? అయిపోద్ది. సాంగ్ నెంబర్ 2. ఇప్పుడు ఏం లెసన్ విన్నాం మనం? లెసన్ ఏమి విన్నాం? మెయిన్ లెసన్ విన్నాం కదా. దేని గురించి విన్నాం? అంటే ఎవరు వెళ్ళలేదా? కథ వినలేదా? ఇప్పుడు గాల్స్ వినలేదా? విన్నారా లేదా? దేని గురించి విన్నారు? సృష్టి గురించి విన్నారు. యాక్షన్కి ఎక్కడ కనిపిస్తుంది? నేను ఈ పక్కన మరి దగ్గరకా మా ఇప్పుడు దేని గురించి విన్నాం కథ? మనం సృష్టి గురించి విన్నాం, అవునా? గాల్స్ వినలేదా? పర్వాలా, నోటి మీద ఏళ్ళు తీసి సమాధానం చెప్పొచ్చు. మా పిల్లలు చాలా మంచివారు, నోటి మీద వేసుకొని తలకాయలు ఊపుతున్నారు. చెప్పట్లా? ఓకేనా? రెడీనా? సెకండ్ సాంగ్ వినిన తర్వాత యాక్షన్ చేద్దరు. ఓకేనా? చూడుము సూర్య చంద్ర తారాలు, నలుదిక్కుల చూడుము గడ్డి పూలను, వీటన్నిటినీ ప్రభువే చేసేను, వీటన్నిటినీ ప్రభువే చేసేను. వృక్షములు మంచుత కప్పబడేను, ఉన్నత పర్వతములు మంచుత కప్పబడేను.
అచ్చటి నుండి మీరు నదిగా ప్రవహించున్ అచ్చటి నుండి మీరు నదిగా ప్రవహించున్ వీటన్నిటినీ ప్రభువే చేసేను వీటన్నిటినీ ప్రభువే చేసేను. గాల్స్ లాస్ట్ లైన్ అస్సలు పాడట్లా. వాయిస్ వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మీ తమ్ముళ్ళు మీ అన్నలు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు పాడకుండా పక్కన చూస్తున్నారు ఎందుకని? సాంగ్ వద్దా? పాటలు వద్దా? కావాలా వద్దా? కావాలా? కావాలని ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ పాడాలి. ఎల్లో టాప్ లాస్ట్ అస్సలు పాడట్లా. రెడీ? మేమే పాడుకోవడానికి కాదు కదా విబిఎస్, మీకోసమా మాకోసమా? నిజంగా మీకోసమేనా? మీకోసమేనా? మరి మీకోసం అన్నప్పుడు మీరు పాడాల్సిందే. మరి నేర్చుకుని వెళ్ళాలిగా, ఇంట్లో చెప్పాలి కదా అమ్మ వాళ్ళకి. అవునా? ఏం అక్షయ్ అంతేనా? రెడీ? ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారాలు నలుదిక్కుల చూడుము గడ్డి పువ్వులను వీటన్నిటినీ ప్రభువే చేసేను వీటన్నిటినీ ప్రభువే చేసేను. ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను అచ్చట నుండి నదిగా ప్రవహించున్ అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించున్ వీటన్నిటినీ ప్రభువే చేసేను వీటన్నిటినీ ప్రభువే చేసేను. మోకాళ్ళుని ప్రార్థించు ప్రభుని ఆరాధించు మోకాళ్ళుని ప్రార్థించు ప్రభుని ఆరాధించు యేసు నా ప్రభువా రక్షకుడవు యేసు నా ప్రభువా రక్షకుడవు వీటన్నిటినీ మమ్ము దీవించు చిన్న ముందరము మమ్ము దీవించు. గుడ్ బాయ్స్ అందరూ ఎవరికి ఎవరు తన్నుకోకుండా నెట్టుకోకుండా చక్కగా లేచి నుంచోండి. మేము బ్యాడ్ అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం, మీరు ఎలాగైనా ఉండొచ్చు. మేము చాలా మంచోళ్ళు. నేను బాయ్స్ అన్న, గర్ల్స్ ఎందుకు నుంచున్నారు? కూర్చోండి రా గర్ల్స్ కూర్చోండి. మగపిల్లలు బాయ్స్. గర్ల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కానీ బాయ్స్ నుంచే వాయిస్ వస్తుంది. గర్ల్స్ నుంచి వాయిస్ అస్సలు రావట్లేదు. మళ్ళీ గర్ల్స్లో పెద్ద పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మనకు షేమ్ కదా? ఇప్పుడు గర్ల్స్ స్టాండప్. ఇప్పుడు యాక్షన్ చేస్తారు. యాక్షన్ చూసిన తర్వాత చూడండి ముందు, అర్థమైందా? ఇది మనకి లెసన్కి సంబంధించింది. మీకు వచ్చినా సరే చెయ్యొద్దు. చూసిన తర్వాత నెక్స్ట్ మాతో కలిపి పాడేటప్పుడు అప్పుడు చెయ్యండి. ఓకే? ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు చూడుము చెప్పింది అదే చెయ్యొద్దు. పువ్వులను వీటన్నిటినీ ప్రభువే చేసేను వీటన్నిటినీ వాయిస్ ప్రభువే చెయ్యొద్దు. చేసేను. ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను అచ్చట నుండి మీరు నదిగా ప్రవహించున్ అచ్చట నుండి మీరు నదిగా ప్రవహించున్ వీటన్నిటినీ ప్రభువే చేసేను వీటన్నిటినీ ప్రభువే చేసేను. ప్రార్థించు ప్రభును ఆరాధించు మోకాళ్ళుని ప్రార్థించు ప్రభును
యేసే నా ప్రభువా రక్షకుడవు యేసే నా ప్రభువా రక్షకుడవు చిన్న పిల్లలకు మమ్ము దీవించు చిన్న పిల్లలకు మమ్ము దీవించు ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూస్తారా అంటే నేను చెప్పినా కూడా వినరా మాట వింటారా వినరా వింటారు కదా మరి నేను చెయ్యొద్దు అంటే చేస్తూనే ఉన్నారు ఇప్పుడు తనతో కలిపి చేయండి పాట పాడతా కలిపి చేయండి ఎలా చేయాలి నిజంగా పాడతారా నిజంగా గర్ల్స్ పాడతారా మమ్మల్ని షేమ్ చేస్తారా చేయరుగా నిజం సరే చూద్దాం ఎవరు బాగా పాడతారు బాయ్స్ గర్ల్స్ అట్లానే అరవద్దు చక్కగా పాడతా కలిపి యాక్షన్ చేయండి ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు నలుదిక్కుల చూడుము గడ్డి పూలను వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను ఉన్నత పర్వతములు మంచుగా కప్పబడెను ఉన్నత పర్వతములు మంచుగా కప్పబడెను అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించు అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించు వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను మోకాళ్ళుని ప్రార్థించు ప్రభును ఆరాధించు మోకాళ్ళుని ప్రార్థించు ప్రభును ఆరాధించు యేసే నా ప్రభువా రక్షకుడవు యేసే నా ప్రభువా రక్షకుడవు చిన్న పిల్లలకు మమ్ము దీవించు చిన్న పిల్లలకు మమ్ము దీవించు ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొంతమంది ఎట్టబడితే అట్ట చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు ముఖ్యంగా బాయ్స్ ఫ్రెండ్ వాళ్ళు మీరు చిన్నపిల్లలు చేస్తే భలే అందంగా ఉంటుంది తెలుసా గ్రీన్ షర్టు రే నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు లాస్ట్ గాల్స్ చెయ్యట్లా అందరిని కూర్చోబెట్టి ఆ లాస్ట్ 4 లైన్స్ ఉంచోబెట్టి మీ వరకే చేపిస్తా సో కాదు నేను చూస్తూనే ఉన్నా వరుస పెట్టి కొంతమందే చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు అప్పుడు బాధపడతారు లేదు ఎవరెవరైతే చేయట్లేదో నేను క్లియర్గా గమనిస్తా వాళ్ళ వరకే నుంచోబెడతా అది ఇంకా బాధేసింది సో ఆ సిచ్యువేషన్ లేకుండా ఇప్పుడు ఇంకోసారి కలిపి పాడదాం ఓకేనా రెడీనా రే ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు నలుదిక్కుల చూడుము గడ్డి పూలను వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను ఉన్నత పర్వతములు మంచుగా కప్పబడెను ఉన్నత పర్వతములు మంచుగా కప్పబడెను అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించును అచ్చట నుండి నీరు నదిగా ప్రవహించును వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను మోకాళ్ళుని ప్రార్థించు ప్రభును ఆరాధించు మోకాళ్ళుని ప్రార్థించు ప్రభుని ఆరాధించు యేసే నా ప్రభువా రక్షకుడవు యేసే నా ప్రభువా రక్షకుడవు చిన్న
మమ్ము దీవించు చిన్న పిల్లలము మమ్ము దీవించు ఆమేన్ 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 ఇప్పుడు అట్లా అనాలి. ఒకవైపు మరలా అట్లా వస్తుంది. ఎంత చూడ ఉన్నత పర్వతములు అన్నప్పుడు ఇట్లా ఇట్లా అక్కడ ఎలా పడితే అలా చేస్తున్నారు చూడండి ఒకసారి ఇలాగా ఇలాగా హైట్కి వెళ్ళాలి. వాయిస్ లో కూడా ఎవరైనా తర్వాత ఆమెన్ అన్నప్పుడు కూడా ఒక లిట్ అంటే ఒక లిట్ అంటున్నారు. వాళ్ళకి అర్థం అవుతుంది. ఫస్ట్ మీ రైట్ సైడ్ ఎటువైపు అంటే అక్కకి మీకు ఆ అక్కని చూసి మీరు లెఫ్ట్ సైడ్ చేస్తున్నట్టున్నారు. సారీ హనీని చూసి ఫస్ట్ మీ రైట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఆఫ్టర్నూన్ ఇప్పుడు కాదండి ఆఫ్టర్నూన్. సెంటర్ మధ్యలో నిల్చో. ఇప్పుడు మేము పాడం హనీ కూడా చెయ్యదు. అర్థమైందా? మేము స్టార్ట్ చేసి వదిలేస్తాం. మీరే పాడాలి, మీరే చేయాలి. రెడీ? చూస్తా నేను బాయ్స్ బాగా చేస్తారో గర్ల్స్ బాగా చేస్తారు. గర్ల్స్ బాగా చేస్తే గర్ల్స్ పక్షాన్ని ఉంటాం, లేదంటే బాయ్స్ షిఫ్ట్ అయిపోతాం. మీ ఇష్టం. మా హనీ నువ్వు ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు నలుదిక్కుల చూడుము గడ్డి పువ్వులను నలుదిక్కుల గడ్డి పువ్వులను వీటన్నిటినీ ప్రభువే చేసెను. ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను అచ్చట నుండి మీరు నదిగా ప్రవహించను అచ్చట నుండి మీరు నదిగా ప్రవహించను వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను ఒకరిని ప్రార్థించు ప్రభుని ఆరాధించు మోకాళ్ళుని ప్రార్థించు ప్రభుని ఆరాధించు యేసే నా ప్రభువా రక్షకుడవు యేసే నా ప్రభువా రక్షకుడవు చిన్న పిల్లలము మమ్ము దీవించు చిన్న పిల్లలము మమ్ము దీవించు ఆమేన్ 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 చూడండి ఆమెన్ అన్నప్పుడు ఇట్లా రావాలి. ఇటు నుంచి అంటే నేను మీ వైపే చూపిస్తున్నా. ఇటు నుంచి ఇటు అర్థమైందా? మీ రైట్ నుంచి లెఫ్ట్కి తిరగాలి. ఒక లిట్ అంటున్నారు, ఒక లట్ అంటున్నారు. వచ్చిందా? నిజం చెప్పండి. రాలా? అనుమానమే లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చిందని చెప్తున్నారు కానీ రాలేదు. నేను చూసా కదా, ఫస్ట్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కన్ఫ్యూజ్ అయ్యారు పాపం. రాలేదు. అయినా నో ప్రాబ్లం, మళ్ళీ నేర్చుకుందాం. ఇంకొకసారి నేర్చుకుందాం. ఓకేనా? తర్వాత వేరే సాంగ్కి వెళ్దాం. ఎవరు చక్కగా యాక్షన్ చేస్తున్నారో గమనించుకోండి. రెడీ? హరి ప్రేమ. ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు ఆకాశంలో చూడుము సూర్య చంద్ర తారలు నలుదిక్కుల చూడుము గడ్డి పువ్వులను నలుదిక్కుల చూడుము గడ్డి పువ్వులను వీటన్నిటినీ ప్రభువే చేసెను వీటన్నిటినీ ప్రభువే చేసెను ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను అచ్చట నుండి
ఇచ్చట నుండి నీరు నదిగా ప్రవహించును. వీటన్నిటినీ ప్రభువే చేసేను. వీటన్నిటినీ ప్రభువే చేసేను. మోకాళ్ళుని ప్రార్థించును, ప్రభును ఆరాధించును. మోకాళ్ళుని ప్రార్థించును, ప్రభుని ఆరాధించును. యేసే నా ప్రభువా రక్షకుడవు, యేసే నా ప్రభువా రక్షకుడవు. చిన్న పిల్లలము మమ్ము దీవించు, చిన్న పిల్లలము మమ్ము దీవించు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకా మీరు ఒక మాట నేర్పించుకోవచ్చు. సమయం ఇంకా పావు గంట ఉంది. ఈ పావు గంటలో మాటలు నేర్చుకున్న తర్వాత చివరిగా మీకు చక్కటి క్లోజింగ్ లెసన్ అంటే అందరి కలిపి తర్వాత సాంగ్ నెంబర్ 4 మన థీమ్ సాంగ్. దీనికి యాక్షన్ ఉంది, వింటున్నారా? గాల్స్ తినట్లేదు, లైన్ కూడా లేదు. లైన్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీరు యాక్షన్ చేసేటప్పుడు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ లైన్ లేదు. ఎవరికి వాళ్ళు లైన్ చూసుకోండి. లిజన్ టు సరే చూడండి. మా ఫస్ట్ ఈ పాటకి మేము పాడుతా యాక్షన్ చేస్తాం. వింటున్నారా లేదా? ఎక్కడో డిస్టర్బెన్స్ వినిపిస్తుంది నాకు. తర్వాత మీరెవరు చేయొద్దు, మీకు వచ్చినా కూడా చేయొద్దు. తర్వాత మాతో కలిపి చేతురు, ఓకేనా? సాంగ్ నెంబర్ 4 మన థీమ్ సాంగ్ ఇది. ఒక జాగ్రత్త చూసుకోవాలి. సాంగ్ నెంబర్ 4. బాబు మీకోసం ఆంటీ వాళ్ళు మంచి భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏం పర్వాలేదు. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు ఆయనే, నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపు
నయమి ఇటు చూడు. దేవుడి దగ్గర మన దగ్గర ఉంది రాత్రి కావాలంటే తెస్తాను అదే అంటే అదే లేదా గనుక దగ్గర కొంచెం ఫాస్ట్ పెట్టి గొంతు రావాలి. క్లోజింగ్ లెసన్ ముందు చివరి పాట ఓ చిన్న బాబే ఓ చిన్ని పాప ఓ చిన్న బాబు ఓ చిన్ని పాప నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఓ చిన్న బాబు ఓ చిన్ని పాప ఓ చిన్న బాబు ఓ చిన్ని
పిల్లలందరూ కూడా కూర్చోండి సైలెంట్గా. దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దు. పిల్లలు నాతో పాటు మాట చెప్తారా? దేవునికి జై చెప్దామా? దేవునికి ఇంతవరకు VBSలో మనకి సహాయపడుతున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు హల్లెలూయా. ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉందో దయచేసి అట్టనే ఉండండి. చూడండి, ఈ VBS మనం కలిగి ఉండటానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నా మాట వినండి. ఇలాగున చిన్న బిడ్డల విరామ బైబిల్ పాఠశాల కలిగి ఉండటానికి ప్రధాన కారణం ఎవరైనా చెప్తారా? అందుకనే మాట వినాల. ఇలాగున VBS కలిగి ఉండటానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఈ ప్రాంతంలో నుండి వచ్చిన వాళ్ళు చెప్పేదానికి ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఇలాగున చిన్న బిడ్డలం అందరం కూడా కలిసి దేవుని మందిరంలోనికి రావటానికి గల కారణం ఏంటి? దేనికోసం వచ్చాము ఇలా? సరే, ఎవరైనా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు నిలబడండి. ఎందుకు ఇలాగున VBS కలిగి ఉన్నామో దాని ప్రధాన ఉద్దేశం ఏంటో లేచి నిలబడు. నీ బాల్యమందే యేసుని మార్గములో నడవటానికంట. ఇంకెవరైనా? బాబు క్యాప్టి, ఇంకెవరైనా? ఇలాగున దేవుని మందిరములోనికి ఎందుకు చేరి వచ్చాం? రైట్. వాడేం చెప్పాడు? బాల్య దినాలలోనే దేవుని మార్గాల్లో నడవటానికి. ఈ బాబు ఏం చెప్తున్నాడు? బాల్య దినాలలోనే నీ దేవునైన సృష్టికర్తను స్మరణకు జ్ఞాపకానికి తెచ్చుకోవటానికి. అర్థమైందా మీకు? ఎందుకు దేవుని మందిరములో ఇలాగున చేరి వచ్చామో కనీసం దీని ప్రధాన ఉద్దేశం ఏంటయ్యానంటే, నీ చిన్న వయసులోనే నిన్ను పుట్టించినోడు దేవుడు అన్న సత్యాన్ని నువ్వు ఎరగాల. చాలామందికి ఈ సత్యం తెలియక పాడైపోతూ ఉంది లోకం కదా. రైట్. ఇద్దరు పిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తామండి అన్న, పర్వాలేదుగా? రైట్. బాబు రాజు ఇట్రా. ఇప్పుడు అనుకుంటారు, అరే ఈ మాట నేనే చెప్పుంటే ఎంత బాగుండేది కదా. రైట్. చూడండి, సండే స్కూల్ క్లాప్ చూడండి బాబుకి. రైట్, వెరీ నైస్. చాలా బాగుందండి బాబు. దా నువ్వు కూడా. మంచిది, థ్యాంక్ యూ, చక్కగా చెప్పినందుకు. అర్థమైందా? ఈ 2 రోజుల్లో మనం ఏమి నేర్చుకోవాలా? నీ చిన్న వయసులోనే నిన్ను పుట్టించినవాడు దేవుడు అన్న వాస్తవాన్ని ఎరగాల. చూడండి, అది ఎంత గొప్ప ఆశీర్వాదం అనంటే నిన్ను నిత్య ఆశీర్వాదంలోనికి నడిపించింది. ఇప్పుడు దేవుని సేవకులు అన్న ఇమానుయేల్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన మీదట ఈ పూట ఈ మొదటి VBS లెసన్లో క్లోజింగ్ లెసన్ సహోదరి సుగుణ కుమారి చివరిగా ఈ పూట కొరకై మొదటి లెసన్ కొరకై చివరి క్లోజింగ్ లెసను చక్కగా ఉంటుంది. జాగ్రత్తగా దయచేసి ఎవ్వరు మాట్లాడకూడదు, చక్కగా వినాల అన్న ప్రార్థన చేస్తారు. Three. Again,
ఏం చేయాలా? చేతి జోడించి కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలి. ప్రేమ కలిగిన దేవా, స్తోత్రములు, వందనములు నాయనా. మరి మొదటి దినమునైనా మరి ఇంతవరకు సహాయం చేసినందుకు వందనములు. మెయిన్ లెసన్ అంతట్లో కూడా సహాయం చేసినాం. క్లోజింగ్ లెసన్లో కూడా ప్రభావ అవసరాన్ని జ్ఞాపకం చేసుకున్నాము, బలపరిచి వాడుకున్నాము. పిల్లలకు అర్థమైన రీతిలో బోధించుతూ నీ కృపా సహాయమును మెండుగా అనుగ్రహించుతాము. పిల్లలు కూడా నేను శ్రద్ధగా వినటం కృప చూపించుమని నీకు మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. డోస్ని, ఈగల్ని, ప్యారెట్స్ని సృష్టించాడా లేదా? ఎన్నో రోజు సృష్టించాడు అది? 5th డే. చెప్పిన వాళ్ళు ఎవరు? వెరీ గుడ్ అండి. మా వాళ్ళకు చాక్లెట్. 5th డే ఎన్నో రోజు అంటే మిగిలిన వాళ్ళు లెసన్ సరిగా వినలేదన్నమాట, అంతే కదా? మరి 4th డే అలా చెప్తారు. 4th డే సన్ను, మూను, స్టార్స్ కదా కదా. అయితే బాయ్సే విన్నట్టున్నారు, గర్ల్స్ ఎవరు విన్నట్లేరు, అంతే కదా? అవునా? ఎందుకంటే గర్ల్స్ సైడ్ నుంచి ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. చాక్లెట్ ఎవరైతే చెప్పారో ఒకసారి రండి, రండి. చెప్పిన వాళ్ళు 4th డే అని, సారీ 5th డే అని నాకు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు వెరీ గుడ్. బా చూడండి, ప్రతి వారం సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు చెప్పలా. అసలు చర్చికి వెళ్ళిన వాళ్ళు వాడు చెప్పాడంటే ఏం చేయను నేను. వాడు అసలు చర్చికే పోడంట, ఏ వారము పోడంట. ఇట్లా VBS పెడితేనే వస్తాడంట. మరి వాడు చెప్పాడు వారం వారం ఆంటీ కష్టపడి మీకు ఇక్కడ చెప్తా ఉంటే కూడా చెప్పలేదు. సరే చూడండి, 5th డే దేవుడు బర్డ్స్ని చేశాడు కదా. అందులో మీకు హెన్ తెలుసా? హెన్, కోడి మీ ఇంట్లో ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? తింటారా బాగా? చికెన్ దేనిలో నుంచి వస్తుంది? కోడే కదా, హెన్ను. మరి ఇప్పుడు ఒక హెన్ను గురించి తెలుసుకుందాం మనం. రే 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 నేను తర్వాత ఇస్తా, కావాలంటే కొట్టుకోవద్దు. చాక్లెట్ కావాలంటే ఇస్తా, కొట్టుకోవద్దు. చూడండి, ఒక హెన్ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. స్టోరీ నేమ్ ఏంటంటే ది లిటిల్ రెడ్ హెన్. ఏంటి? ది లిటిల్ రెడ్ హెన్. చెప్పాలా? రెడ్ అంటే, హెన్ అంటే, లిటిల్ అంటే. అమ్మ మీరైతే బాగా చదువుతున్నారు, స్కూల్కి వెళ్ళి బాగా చదువుతున్నారు. అంటే చిన్నగా ఎర్రగా ఉండిద్దంట కోడి. డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, వైట్గా ఉంటుంది, లేదంటే బ్రౌన్ టైప్లో ఉంటుంది, అంటే ఫ్లెష్ టైప్లో. అలాగే ఈ హెన్ను రెడ్ కలర్లో ఉందంట. ఎలా ఉంది? ఇదిగో చూడండి, ఏం కలర్లో ఉంది? మాట్లాడద్దు, చూడండి. రెడ్ ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో ఉంది. కింద ఏం కనిపిస్తున్నాయి? ఏ కలర్లో? ఎల్లో చిక్స్ కనిపిస్తున్నాయి కదా. మరి కోడికి కోడి పిల్లలు ఉంటాయా ఉండవా? ఎట్లా వస్తాయి కోడి పిల్లలు? ఎగ్స్ నుంచి వస్తాయి కదా. చూడండి, బాగుందా రెడ్ హెన్ను? కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? సరే, ఇప్పుడు స్టోరీ ఏందో. ఒక ఊరు ఉందంట. ఆఫ్రికా ఖండం తెలుసు కదా మనకి. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది, అడవులు ఉంటాయి. అర్థమైందా? ఎక్కువ అడవులు ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది అనమాట ఆఫ్రికా ఖండంలో. మన ఖండం పేరేంటి? ఏషియా. మన కంట్రీ నేము ఏషియా. అలాగే ఆఫ్రికా కంట్రీ ఉందంట. ఆఫ్రికా కంట్రీలో చాలా అని చెప్పా కదా, ఎక్కువ ప్లేస్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ మనుషులు తక్కువ ఉంటారు, మనలాగా చాలామంది ఉండరు. అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. మరి ముఖ్యంగా ఫారెస్ట్కి దగ్గరలో ఇక్కడ ఒక ఇల్లు ఉంటే, మ్యాక్సిమం తాడువాయిలో కూడా అలాగే నేను వస్తా చూసి అనుకున్నాను. ఒక ఊరికి ఇంకో ఊరికి చాలా గ్యాప్ ఉంది, మధ్యలో ఏం లేవు, ఓన్లీ ఫీల్డ్సే ఉన్నాయి.
నేను అప్పుడే అనుకున్నా మనసులో. అయితే అక్కడైతే ఒక ఊరికి కాదు, ఒక ఇంటికి ఇంకొక ఇంటికి కూడా చాలా గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఎక్కడో ఉంటుంది అనమాట. అంత గ్యాప్లో వాళ్ళ ఇల్లు ఉంటాయి. ఏది ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నప్పుడు. అట్లాగే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఫారెస్ట్కి దగ్గరలో ఉంటాడు. ఆ రైతు ఇంట్లో హార్సెస్ ఉంటాయి, బఫెలోస్ ఉంటాయి, కౌస్ ఉంటాయి, తర్వాత ఆక్సెస్ ఉంటాయి, ఎద్దులు ఉంటాయి. వాటితో పాటు ఈయనకి చాలా ఇష్టం కోళ్ళు అంటే, హెన్స్ అంటే, కోళ్ళను కూడా పెంచుకుంటూ ఉంటాడు. అందులో ఈ రెడ్ హెన్ అంటే ఇంకా ఇష్టం ఆయనకి. ఎందుకు? మిగిలినన్ని న్యాచురల్ కలర్స్, అంటే కోళ్ళు ఏ కలర్లో అయితే ఉంటాయో ఆ కలర్లో ఉంటాయి. ఇదొక్కటే మాత్రం బాగా రెడ్గా ఉంటుంది అనమాట. ఇంకోటి, అది ఆ టైం చాలా ఇష్టము. దానికి ఒక 10 చిక్స్ ఉంటాయి, కోడి పిల్లలు 10 ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఆఫ్రికా ఖండంలో ఏం జరుగుతుందంటే, సమ్మర్ ఉంటుంది కదా, మీకు ఎండలు బాగా ఉంటాయి కదా, అక్కడ ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎలాగంటే చెట్లు ఒకదానికొకటి రాసుకొని ఎవరు మంట పెట్టకుండానే వాటికవే చెట్లు అంటే ఎండిపోయిన కొమ్మలు ఒకదానికొకటి రాసుకొని, ఎండాకాలంలో మంచి ఎండలు అప్పుడు ఏమైందంటే వాటికే రాసుకొని అంటే ఊగుతూ ఉంటాయి కదా చెట్లు, ఆ రాపిడిలో మంట పుట్టిద్ది అనమాట. ఎంత అంటే ఇంకా ఫారెస్ట్ అంతా తగలబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు తగలబడింది అనుకో, దాని వరకే అయ్యిద్దా? ఒక గడ్డివాము తగలబడింది అనుకో, పక్కన తగలబడిద్దా లేదా? అలాగే వరుస పెట్టి ఇక ఫారెస్ట్ మొత్తం తగలబడుకుంటూ వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ రైతులందరూ, ఆ ఫారెస్ట్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, అలా తగలబడిపోతూ ఉన్నప్పుడు చూడండి, మంటలు కనిపిస్తున్నాయా? నిజంగా కనిపిస్తున్నాయి, ఊరికనే చెప్తున్నారు. ఇలా తగలబడిపోతా వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ మంటలు ఎక్కడ దాకా వస్తాయి అంటే వీళ్ళ ఇంటిని కూడా తగలబెట్టేస్తాయి. అందుకొని ముందుగానే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇంటికి ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం కదా, ఆ చాలా దూరంలో మొత్తం తడిపేస్తారు. అర్థమైందా? బిందెలు నీళ్లు పోసేసి మొత్తం తడి చేసేస్తారు. అక్కడ నుంచి మన వాళ్ళ ఇంటి వరకు చేస్తారు. తడికి మంట అంటుకుంటుందా? ఆరిపోయింది కదా. సో ఎక్కడ ఎవరైతే వాళ్ళు మంట వస్తుంది, మన ఇంటికి ఏమి ఇబ్బంది ఉండదు, మంట వచ్చినా కూడా ఇక్కడ ఆరిపోతే చాలు, మన ఇల్లు తగలబడదు అనుకున్న ప్లేస్ వరకు ఏం చేస్తారంటే మొత్తం తడిపేస్తారనమాట. అలా తడిపేయగానే ఆ ఫారెస్ట్లో వచ్చిన మంట వస్తా వచ్చి అక్కడ దాకా రాగానే ఏమవుతుందంటే ఆరిపోయిద్ది. అప్పుడు వీళ్ళ ఇంటికి కానీ, వీళ్ళ పశువులకు కానీ, వీళ్ళ పక్షులకు కానీ వేటికి కూడా ఏమీ జరగదనమాట. అలాగే రైతు చూడండి, ఆయనకునే గుర్రాలు, ఆయన ఇల్లు కనిపిస్తుందా? ఇదిగో రైతు కనిపిస్తున్నాడా? రైతు పొలం దున్నుకుంటా ఉన్నాడు. ఇగో చూడండి గుర్రాలు, వాళ్ళ ఇల్లు కనిపిస్తుందా? ఆ ఇంటి వరకు రాకుండా ఏం చేశాడంటే ఈయన కూడా అలాగే తడిపేసుకున్నాడు. మంట ఎప్పుడైతే దూరం నుంచి, ఎందుకంటే మంట ఎర్రగా కనిపించింది కదా, తెలిసిపోతుంది కదా. సో ఎప్పుడైతే ఎర్రగా మంట కనిపిస్తూ ఉందో ఆ దూరం నుంచి, మామూలుగా కొంచెం కాదు కదా, చెట్లు తగలబడిపోతూ ఉంటాయి. వెంటనే ఏం చేశాడంటే చుట్టూ మొత్తం తడిపేసుకొని ఆయనకున్న గుర్రాలని, పశువుల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి లోపల మన పశువుల పాకు ఉంటుంది కదా, దానిలో కట్టేస్తాడు. అన్నిటిని కూడా సేఫ్ చేసేసుకుంటాడు అన్నమాట, రక్షించేసుకొని కోళ్ళు కూడా ఉంటాయి కదా ఆయనకు, పక్షులు చెప్పాను కదా, వాటన్నింటిని కూడా ఏం చేస్తాడంటే లోపల తీసుకెళ్ళి వాటి ప్లేసుల్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఈ రెడ్ హెన్ ఉంది కదా, ఈ రెడ్ హెన్కి ఎన్ని చిక్స్ ఉన్నాయని చెప్పాను? 10 చిక్స్ ఉన్నాయి. ఈ 10 చిక్స్లో ఒక చిక్కు ఉందన్నమాట, ఒక కోడిపిల్ల. అది నాలాంటి కోడిపిల్ల. ఎలాంటి కోడిపిల్ల అంటే చూడండి, వాళ్ళ అమ్మ చెప్పిన మాట అస్సలు ఎందు, అర్థమైందా? అస్సలు ఎందు వాళ్ళ అమ్మ చెప్పిన మాట. వెళ్ళొద్దంటే వెళ్ళిద్ది, దూరంగా వెళ్ళొద్దంటే దూరంగా వెళ్ళిద్ది. ఇక్కడ ఉన్న గింజలే తినమంటే అక్కడ ఉన్న గింజలు తినకుండా పక్క గింజలు తింటూ ఉంటుంది. వాళ్ళమ్మ దగ్గర మిగిలిన పిల్లలందరూ ఉంటే అదొక్కటి మాత్రం సపరేట్గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటుంది. వాళ్ళ అక్కల చెల్లెలు ఉంటారు కదా, అంటే కోడి పిల్లలు, వాటితో కలిసి ఉండదు. అదొక్కటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళమ్మ కుక్కరొక్కో అని పిలుస్తూ ఉంటుంది, కుక్కొక్క అని. అలా పిలిచినా కూడా రాదనమాట.
వాళ్ళ అమ్మ చెప్పిద్ది, నువ్వు అలా దూరం వెళ్తున్నావు, ఇక్కడ ఎప్పుడు మంటలు వస్తాయో తెలియదు, నువ్వు చచ్చిపోతావేమో, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి. అది ఎంత చెప్పినా మంటలు వస్తే ఎక్కడో వస్తాయి కదా. ఈ లోపల మా యజమాని ఏం చేస్తాడు, మొత్తం తడిపేస్తాడు కదా. నాకేమవుతులే, మా అమ్మ ఇంతే చెప్పిద్ది, మాట్లాడితే లోపలే ఉండు, బయటికి వెళ్ళవాక, ఆడుకోవాక. మనం కూడా అంతే కదా, ఇంట్లోనే ఉందమంది, చదువుకోమంటుంది, బయటికి వెళ్ళొద్దంటుంది, ఫ్రెండ్స్ వద్దంటుంది, అనుకుంటామా లేదా? చెప్పా పట్టుకుని వెళ్తామా లేదా? అలా అనుకొని చూడండి, అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో మంటలు వచ్చినాయి, కనిపిస్తున్నాయా? ఈ రైతు తడిపేసుకున్నాడు. తడిపేసుకొని మిగిలిన వాటి అన్నింటినీ సేఫ్ చేసేసుకున్నాడు. సేఫ్ చేసుకుంటే ఈ తల్లి చూసింది. అమ్మ వాళ్ళు ఊరుకుంటారా? మనం తప్పు చేస్తే, మనకేదైనా అపాయం వస్తే ఊరుకోరు కదా. అదేం చేసిందంటే బతిమలాడుతూ ఉంది, వెనక్కి వచ్చేసాయి, మంటలు వస్తున్నాయి, చచ్చిపోతావు, వెనక్కి రా అని చెప్తే దగ్గరికి రాదు కదా. మన రైతు తడిపేశాడు కదా మన యజమాని, నాకేమో వదిలే అని చెప్పి అది అట్లా ఎగురుతానే ఉంది, తిరుగుతానే ఉందన్నమాట, ఏమీ పట్టించుకోకుండా ఉంది. అట్లా ఉన్నప్పుడు మంటలు వచ్చేస్తూ ఉన్నాయి. మంటలు వచ్చేస్తూ ఉన్న తర్వాత చూడండి, ఆ తల్లి ఏం చేసిందంటే లోపలికి వెళ్ళలేకపోయింది. ఎందుకు లోపలికి వెళ్ళలేకపోయింది? మిగిలిన పశువులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. జంతువులు అంటే మేకలు కానీ, గొర్రెలు కానీ, పశువులు కానీ అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఈ కోడిపిల్ల ఉంది కదా, ఈ ఒక్కదాన్ని పిలుచుకుంటా ఇది దగ్గరే ఉండేటప్పటికి మంటలు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ కోడిపిల్లకు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇదేం చేసిందంటే కోడిపిల్ల అన్నింటినీ తన రెక్కల కింద పెట్టుకుంటుంది కదా, మీరు చూసే ఉంటారు. తన రెక్కల కిందకి మిగిలిన కోడిపిల్ల అన్నింటినీ చేర్చేసుకుంది, ఆ ఒక్క కోడిపిల్లని తప్ప. చేర్చేసుకున్న తర్వాత చేర్చుకొని పిలుస్తూ ఉంది, నువ్వు కూడా రా, నా రెక్కల కిందకు వచ్చేయి, మంటలు వచ్చేస్తున్నాయి, చచ్చిపోతావు, మిగిలిన అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి, మన ఒక్కళ్ళమే నీకోసం మేము బయట ఉండాల్సి వచ్చింది, లోపల రా అని ఎంత పిలిచినా కూడా లోపలికి రానే రాదు. ఆ మంట దగ్గరకు వచ్చేస్తూ ఉండే కొంది అప్పుడు అరుస్తూ ఉంటుంది, మమ్మీ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయపడు, నేను మంటల్లో కాలిపోతున్నాను అని. ఇప్పుడు ఇది వెళ్ళి వాళ్ళ అమ్మాయి వెళ్ళి కాపాడాలంటే తన కింద 9 పిల్లలు ఉన్నాయి, అవునా? ఆ 9 పిల్లలు చచ్చిపోతాయి. అట్లానే మంట దగ్గరికి వెళ్తే ఇది కూడా చనిపోయిద్ది కదా. అందుకొని ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ నువ్వే వచ్చేసాయి అంటే అది పరిగెట్టుకుంటూ వచ్చే లోపలే మంటలు వచ్చేసి దాన్ని చుట్టుముట్టేసినాయి. కనిపిస్తుందా? మంటల్లో కాలి చచ్చిపోయింది. ఏమైంది? మంటల్లో కాలి చచ్చిపోయింది. మనం కూడా అమ్మా నాన్న చెప్పిన మాట వినలేదనుకో, మనకు కూడా ఏదో ఒక అపాయం ఖచ్చితంగా జరుగుతుంది, మనం నష్టపోతాం. అది ప్రాణమే అక్కర్లేదు, అర్థమైందా? ఏదో ఒక నష్టం. అమ్మ బాగా చదువుకోమనిద్ది, నాన్న ఏం చెప్తాడు, మంచిగా చదువుకో అంటాడు. మనం చదువుకోకపోతే ఏమైద్ది? మంచి మార్క్స్ రావు. మంచి మార్క్స్ రాకపోతే మన అమ్మా నాన్నలాగా మనం కూడా పొలం పనులు చేసుకోవాల్సి వస్తాం, అవునా? అదే చదువుకున్నాం అనుకో, అమ్మా నాన్న మాట విన్నాం అనుకో, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఏం చేస్తంటే ఇక ఇది చనిపోయింది. తల్లి చాలా బాధపడుతుంది, ఏమి చేయలేని సిచ్యువేషన్ అన్నమాట. అదే అమ్మ మాట విని మంటల దగ్గరకు రాకముందే అది ముందుకి చూసుకుంటా, ఎర్రగా ఉంది, మంటలు బాగున్నాయి, అక్కడ దాకా వెళ్ళి చూద్దాం, ఎప్పుడు అమ్మ బయటికి పోనిది, ఎప్పుడు మంటలు వచ్చినా లోపలే ఉంచుద్ది అని అది అక్కడ దాకా వెళ్ళలేదనుకో, ఇలా జరిగేది కాదు కదా. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత అన్నిటినీ సేఫ్ చేసుకుంటాడు కదా. ఈయనకి గడ్డివాములు ఉంటాయి, పశువులు ఉన్నాయి అంటే మనకు గడ్డివాములు ఉంటాయి కదా. ఈ కోడి ఏం చేస్తుందంటే ఇక లాభం లేదని చెప్పి ఆ మంట వేడికి తట్టుకోలేక ఒక గడ్డివాము దగ్గరికి వెళ్ళి కూర్చొని రెక్కల కింద పిల్లలన్నింటినీ పెట్టుకుంటుంది అనమాట, ఆ వేడికి తట్టుకోలేక. సరే గడ్డివాము కింద కూర్చున్న తర్వాత ఈ పిల్ల చనిపోయిద్ది. తెల్లారి ఏమైందంటే ఇంకా రైతు లేచి చూసుకుంటాడు, నైట్ అయిపోయింది, మంటలు, రైతు నిద్రపోయాడు. ఉదయం లేచి చూసుకుంటాడు, ఏంటి మంటలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఏం కాలింది, నా ఇంటికి ఏమన్నా అయిందా, లేకపోతే ఇంటికి నా ప్రహరీ ఉంది కదా ఫెన్సింగ్కి ఏమైనా అయిందా అని మొత్తం చూసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి గడ్డివాములు తగలబడతాయి. ఆ రోజు ఆయన తడిపిన నీళ్లు సరిపోలేదన్నమాట, ఆయన ఎస్టిమేషన్ రాంగ్ అయ్యి ఆయన గడ్డివాములు దాకా వచ్చేసి కనిపిస్తున్నాయి కదా, గడ్డివాములు కూడా తగలబడిపోతాయి. ఇక ఆయన అంతా తిరిగి చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటే ఆ గుర్రాలు అలాగే ఉంటాయి, మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, లేదంటే మిగిలిన కోళ్ళు, ఏటికి ఏమీ జరగదనమాట, ఏమీ జరగదు. గడ్డిమాముల వరకే కాలిపోయి సర్లే అనుకుని మొత్తం వెతుకుతూ ఉంటే ఆ రెడ్డి హెన్ను కనపడదు ఆయనకి. ఏమైంది?
రెడ్డి హెన్ను కనపడదు. అదంటే చాలా ఇష్టం కదా ఆయనకి. కనపడకపోతే ఇంకా ఎదగడం మొదలెడతాడు. రెడ్డి హెన్ను కనిపించలేదు. మిగిలిన పశువులన్నీ ఉన్నాయి, మిగిలిన పక్షులన్నీ ఉన్నాయి, ప్యారెట్స్ కానీ పిజియన్స్ కానీ అన్నీ ఉన్నాయి, మిగిలిన కోళ్ళు కూడా ఉన్నాయి. ఈ రెడ్డి హెన్ ఒక్కటే కనపడలేదు. ఏమైపోయిందని ఎతుకుతా మొత్తం చూసుకుంటా ఉంటే చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్నగా కనిపించిందా? చిన్నగా కూర్చొనిందా? కనిపించింది కదా. మొత్తం ఎతుకుతా ఉన్న ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈయన నా రెడ్ హెన్ ఏమైంది, రెడ్ హెన్ ఏమైంది అని చెప్పి అన్నీ చూసుకుంటా ఉంటే రెడ్ హెన్ ఎక్కడా కనిపించదు. మొత్తము వెళ్తూ ఉంటాడు. చూసుకుంటా ఉంటే ఆయన మంటలు వచ్చినాయి కదా, అందుకొని బూట్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు, షూ వేసుకుని. ఆ షూ వేసుకుని తిరుగుతూ ఉన్నప్పుడు అన్నిటిని ఎత్తుక్కుంటా ఉన్నప్పుడు గడ్డివాము దగ్గరకు వచ్చి ఇలా నడుస్తూ ఉంటే కాలు ఇలా అనంగాల్నే ఏదో తగిలినట్టుగా అనిపిస్తుంది. ఆ కాలు ఇలా అనంగాల్ని ఏదో తగిలినట్టు అనిపిస్తే ఇంతలావు ముద్ద అనమాట, నల్లటి ముద్ద కనిపిస్తుంది. ఆ ముద్దని ఇలా తన్నగానే ఆ ముద్ద వెళ్ళి పక్కన పడి దానిలో నుంచి పిల్లలన్నీ, కోడి పిల్లలన్నీ గబగబా బయటకు వచ్చేస్తాయి. అంటే మీనింగ్ ఏంటి? ఏం జరిగింది అమ్మా? అబ్బా మీరు చాలా తెలియగలిగిన వాళ్ళు, మంచిగా అర్థమైపోయింది మీకు. చూడండి, ఎప్పుడైతే కాలుతో ఇలా అంటాడో అనగానే అది పక్కకి వెళ్ళి ఆ ముద్ద అలా పడిపోగానే, నల్లగా ఎంత ముద్ద ఉంటుంది అనమాట, అది వెళ్ళి పడిపోగానే దాని కింద నుంచి గబగబామని పిల్లలు మొత్తం వచ్చేస్తాయి. కనిపిస్తుందా? పిల్లలు మొత్తం వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏంటి ఆ రాత్రి ఏం జరిగింది. ఆ కోడి పిల్లలన్నిటిని ఆ కోడి దగ్గర పెట్టుకొని ఆ రెక్కల కింద పెట్టుకొని అలాగా కూర్చుంటే గడ్డివాము తగలబడుతున్నప్పుడు దాంతోపాటు ఏమైంది, కోడి కూడా తగలబడిపోయింది. కానీ పిల్లలకి ఏమైనా అయినాయా? ఏమి అవల. పిల్లలు మాత్రం ఆ రెక్కల కింద అంతే ఉన్నాయి. చెప్పింది వాళ్ళమ్మ, నేను చెప్పేంతవరకు మీరు బయటికి రావద్దు, నా రెక్కల కిందే ఉండండి, మంటల్లో కాలిపోతాము అని వాళ్ళమ్మ చెప్పిన మాట విని ఆ 9 పిల్లలు చక్కగా దాని కిందన అలాగే కూర్చుండిపోతాయి అన్నమాట. కానీ మాట వినని పిల్ల ఏమైంది? చచ్చిపోయింది. మాట విన్న పిల్లలు, తల్లి చనిపోయింది కానీ 9 పిల్లలు అలాగే మిగిలిపోయినాయి అన్నమాట. ఇంకా ఆయనకు చాలా బాధేసింది. చూసారా, ఆయన క్యాప్ తీసాడు, చేతిలో పట్టుకుని చాలా విచారిస్తాడు, బాధపడతాడు. ఆ 9 పిల్లలు చూడండి ఎంత సేఫ్గా ఉన్నాయో. ఒక్క పిల్ల మాట వినకుండా వెళ్ళిపోవటం మూలంగా ఒకటి చనిపోయింది, కానీ ఈ 9 పిల్లలు మాత్రం తల్లి మాట విని ఆ రెక్కల కింద ఉండిపోవటం మూలంగా వాటికి ఏమీ జరగలేదన్నమాట. చాలా బాధపడతాడు, చాలా చాలా బాధపడతాడు. బాధపడి లెక్క పెడితే ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏమని. ఆయన తెలుసు కదా అల్లరి పిల్ల ఉందని చెప్పి. ఆ అల్లరి పిల్ల కొరకు వెతితే అంత చిన్నది కనపడిద్దా? కాలిపోయిన ఎలా కనిపించింది? ఇదంటే ఇంత ముద్ద ఉంది కాబట్టి కనిపించింది. అంత చిన్నది, కనీసం చూడడానికి కూడా ఉండదు ప్లేస్ కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎతికినా కనపడదు. అప్పుడు అనుకుంటాడు, ఈ 9 అమ్మ మాటిని దాని తల్లి కిందకి వెళ్ళిపోయి, అందుకే కాబోలు ఇవి సేఫ్ అయిపోయి, ఆ చిన్నది ఇనుండదు, వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా ఇనుండదు, చనిపోయింది అని చాలా బాధపడతాడు. అలాగే చూడండి, ఒక్క నిమిషం వినండి, నేను ముగిస్తాను వినండి. మన దేవుడు కూడా అంతే. దేవుడు ఏం చేశాడు మన కొరకు? మనం అమ్మా నాన్న మాట వినకుండా దేవుడికి విరోధంగా జీవిస్తా, సిట్ రైట్, దేవుడికి విరోధంగా జీవిస్తూ ఉండటం మూలంగా ఏం చేశాడు? మనం చెప్పిన మాట విన్నాం కదా, అబద్ధాలు ఆడతాం, పక్కన వాళ్ళు గొడవ చేస్తాం, దొంగతనం చేస్తాం, అమ్మ చేయొద్దన్న పనులు చేస్తాం, నాన్న చేయొద్దనే చేస్తాం, హెల్ప్ చేయమంటే చెయ్యం. ఇలాంటివన్నీ చేయటం మూలంగా మనం చనిపోతే రేపటి రోజు మనం నరకం వెళ్తామని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎలాగైతే వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉందో ఆ చిన్న పిల్లని, రా వచ్చేయి మంటలు కాలిపోతావని పిలుస్తూ ఉందో, అలాగే దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడతాం దేవుని యేసు ప్రభువుని నమ్ముకోకపోతే. కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎలాగైతే ఆ తల్లి కింద పిల్లలు సేఫ్గా ఉన్నాయో, అవి రక్షింపబడినాయో, సేమ్ అలాగే మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే నరకం వెళ్ళకుండా, ఆ అగ్నిగుండంలో పడకుండా పరలోకం వెళ్తాం అన్నమాట. కాబట్టి మీరు కథ నుంచి ఏం నేర్చుకున్నారు? అంతేనా?
దేవుణ్ణి నమ్ముకోపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఆ చిన్నపిల్లలాగా కాలిపోతాం. అదే దేవుణ్ణి యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం. ఎలాగైతే 9 పిల్లలు తల్లి రెక్కల కింద సేఫ్గా ఉన్నాయో అలాగే మనం కూడా సేఫ్గా ఉంటాం. ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దేవుడు ఆయన రెక్కల కింద పెట్టి కాపాడుతాడనమాట. మరి నమ్ముకుంటారా? నిజంగా ఎవ్వరు రెస్పాన్స్ లేదంటే నమ్ముకోరా? నిజంగా వెరీ గుడ్. నెంబర్ 1 ఏం చేయాలి? మోకాలు వేయాలి. నెంబర్ 2 చేతులు జోడించాలి. నెంబర్ 3 క్లోజ్ యువర్ ఐస్. ప్రేంగల తండ్రి, క్లోజింగ్ లెసన్లో సహాయపడినందుకొరకై స్తోత్రములు. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణము తెచ్చుకునే రీతిగా ప్రభా దయల తండ్రి, జూన్ మాసం ప్రభా మరి 4వ తారీఖున 2024 సంవత్సరం బేతనియాలో తాడువాయిలో మీరు ఇచ్చిన వీబీఎస్ని బట్టి స్తోత్రములు. ప్రభా ఈ 2 దినాల బిడ్డలు మీ కొరకై సిద్ధపాటు చేసి మీ దాసులక్కను కూడా క్లోజింగ్ లెసన్లో వాడుకున్నందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఏదైతే విన్నారో వారి జీవితంలో మీరే కార్యసిద్ధి కలుగు చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నిజమండి, పిల్లలు అంతా నిజమే చెప్తున్నారు కదా. కాకపోతే గోడ కానుకోకుండా మాకెళ్ళి తిరగండి. చిన్నపిల్లలు కాబట్టి బైబిల్లో చక్కని మాట ఉంది తెలుసా? మన దేవుడికి ఒక పేరుంది. ఆ సత్యవంతుడు ఎవరు చెప్పారు? అబ్బా అన్నిసార్లు మీకే అంటే అది ఆ సత్యవంతుడు. ఇంకో మాట, ఇంకో చక్కని మాట ఉంది. చెప్పు. యేసు ప్రభువే. అంటే నేనేం చెప్తున్నానంటే మా పిల్లలు అబద్ధాలు ఆడే పిల్లలు కాదు, నిజం చెప్పే వాళ్ళే కదా. మీరు నిజం చెప్తారా, అబద్ధం ఆడతారా? అంటే అబద్ధాలు ఆడరు మీరు కదా. అలాగునే యేసు ప్రభుకి ఓ మంచి పేరుంది. మనం అబద్ధం ఆడము, అలాగునే దేవునికి ఓ మంచి పేరుంది. దానికి రిలేటెడ్గా ఆ పేరు చెప్తే మీకు చాక్లెట్ ఇస్తా. నేను చెప్పిన తర్వాత ఇట్ట కొట్టుకుంటారు. అబ్బాబ్బాబ్బాబ్బా. సత్యవంతుడు కరెక్టే అన్న. దానికి ఇంకా చక్కని మాట అంటే ఇప్పుడు మీరు అబద్ధాలు ఆడరు కదా, అట్టాగనే దేవుడికి కూడా ఓ పేరుంది. సరే నేను చెప్పమంటారా? బాబు పండు గారు మాకెళ్ళి చూడండి, మీ నాన్నకెళ్ళి కాకుండా మాకెళ్ళి చూసి మీకు వస్తే చెప్పండి. యథార్థమా? ఇంకా మీరు జవాబు చెప్తే మీరే మాకు చాక్లెట్ ఇవ్వాలి పిల్లలకి. మరి అంత ధైర్యం చేస్తే అంటే మీరు జవాబు చెప్పి పిల్లలకి చాక్లెట్ ఇవ్వండి, మేము మీ చేత చెప్పిస్తాం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాడురా? సరే పండు అందుకున్నావు వెనక నుంచి. చెప్పిన తర్వాత ఇట్లా చెయ్యెత్తటం కాదు బాబు. సరే రైట్. ఎట్టాగైతేనేమండి కింద మీద పడి చూడండి. దేవుడుకున్న ఓ మంచి పేరేంటో తెలుసా? అబద్ధములు ఆడనేరని దేవుడు మన దేవుడు. చెప్పండి ఒకసారి. అబద్ధములు ఆడనేరని దేవుడు అండి. ఇట్లాంటి వాడు ఈ లోకాలలో ఎక్కడా కూడా లేడు. అర్థమవుతుందా? పండు రండి, ఒకసారి రండి, మీరు ముందుకు రండి.
బాబు పండు రండి, తర్వాత పంచుకోండి అండి, తర్వాత పంచుకోండి. వెరీ నైస్, మంచిది. క్లాప్ చేయండి అమ్మా. చూడండి, మీరు ఎంత మంచి పాఠాలు నేర్చుకుంటున్నారనంటే ధైర్యంగా మేము చెప్పగలం. చాలామందికి తెలియని సత్యం ఏంటయ్యా అనంటే, ఆ దేవుడే మమ్మల్ని పుట్టించాడు అన్న సత్యాన్ని ఎరగక బతుకుతున్నోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ధన్యులు. మీ బాల్య దినాలలోనే మిమ్మల్ని పుట్టించిన వాడు దేవుడన్న వాస్తవాన్ని బేతనయాలో మీరు నేర్చుకుంటున్నారు. ఇంకో మాట ఏమి నేర్చుకున్నారు? మమ్ములను పుట్టించిన మా దేవుడు ఎలాంటోడు? అబద్ధాలు ఆడనేరని దేవుడు. రైట్, ఓకేనా? రెండు విషయాలు. ఒకటేంటి? మమ్మను పుట్టించిన వాడు దేవుడన్న సత్యాన్ని అది ఎరిగారు. రెండవది, మిమ్మలను పుట్టించిన దేవుడు ఎట్లాంటోడు? అబద్ధములు ఆడనేరని దేవుడు. కాబట్టి ఆయన పిల్లలమైన మేము కూడా ఏం చేయం? ఆయన పిల్లలమైన మేము కూడా ఏం చేయం? నిజంగా ధైర్యంగా గుండె లోతుల్లో నుండి ఆ మాట వస్తుందా? రైట్, వెరీ నైస్. చివరిగా ఓ చిన్న పాట పాడుకొని ఈ పూటని మనము ప్రార్థనాపూర్వకంగా ముగించుకుంటాము. మరండి ఒక చిన్న ఓ పాట అక్కరండి. ఈ పాట అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థనతో ముగించుకుంటాం. ఎవరు కూడా అల్లరి చేయకుండా అయిపోయిన తర్వాత పక్కకు వస్తే యవనస్తులైన వాళ్ళు పిల్లలు చక్కగా చాపలు చుట్టి ఒక పక్కన పెట్టండి. అందరూ లైన్లో కూర్చోండి. అల్లరి చేస్తే ముక్కలు వేయరు ముక్క వేయరు. అర్థమైందా? అర్థమైందా? సరే, తర్వాత మీకు మళ్ళా అన్నం తిన్న తర్వాత మళ్ళా మనము ఇక్కడే గ్యాదర్ అవుతాం. గ్యాదర్ అయిన తర్వాత సాయంకాలము మళ్ళీ ఇట్లాగనే కనుక అక్కడ సీనియర్ జూనియర్ కూర్చుంటారు, ఇక్కడ కేజీ వాళ్ళు కూర్చుంటారు. తర్వాత మీకు సాయంకాలం వెళ్ళేటప్పుడు కనుక కేక్ ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు. అర్థమైందా? కనుక మన కీర్తన పుట్టినరోజు కనుక కేక్ కూడా కట్ చేసింది. కనుక అయితే మీరందరూ సాయంకాలం 4:30 కల్లా మనం క్లోజ్ చేసేస్తాం. అర్థమైందా? మళ్ళీ రేపు సాయంకాలం మళ్ళీ చెప్తా రేపు విషయాలు. అమ్మా సరే, ఓకే, బాగా అమ్మ రండి. మీరు వస్తే మేమేం చెప్పం, మీరు రాకపోతే చెప్తానే ఉంటాం. సాంగ్ నెంబర్. పిల్లలు మాటలు వస్తున్నాయి. ఇప్పుడే కదా మంచి పిల్లలు అని చెప్పాము, అవునా? చెప్పావా లేదా? ఎల్లో షర్టు రే బాయ్స్ గొడవ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 19. ఈ పాట వచ్చా రాదా? రాదా? సరే, నేర్చుకోండి అయితే. हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरे प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा।
దయచేసి ప్రార్థన ఎవ్వరు మాట్లాడద్దు, మౌనంగా మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిత్యముండును అని సెలవిచ్చారు నాయనా. మమ్మను సృష్టించిన సృష్టికర్తవైన దేవుడు అన్న సత్యాన్ని తాడువాయి బేతనియలో ప్రకటించటానికి నాయనా మీరిచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. కొంత అనానుకూల వాతావరణమైనా కూడా, కొన్ని సందేహాలతో ఉన్నా కూడా నమ్మిక మాత్రం ఉంచుము అని లేఖనాల్లో సెలవిచ్చినట్లు నాయనా, బలహీనులము, ఏదైనా నీవు అనుగ్రహిస్తేనే కానీ పొందలేని వారు, ఇది నిజం. అలాగున మీ ఆత్మ సహాయంతో ప్రభువా, నీ పరిశుద్ధ మందిరాన్ని మీరు కరుణించారు బేతనియాని. నాయనా, దేవుని సేవకులు ఇమాన్యుయల్ అన్న, అలాగునే తండ్రి కొండూరు దైవ సేవకులు జోసఫ్ అన్న, ఇలాగున స్థానిక సంఘ విశ్వాసులు, మరికొంతమంది పరిశుద్ధులు ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థన చేసిన మీదట తండ్రి, ఈ మొదటి పాఠములో, ఈ సెషన్లో అయినా ఉదయకాలము నుంచి ఇప్పటి వరకు ఎంతగానో మమ్మను కరుణించారని మా తలలు వంచి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. మీరు చేసిన అన్ని సహాయాలను బట్టి దేవా మీకు స్తోత్రాలు. ఎక్కడైతే కొదవ పడుతూ ఉన్నామో నాయనా, చేయలేకపోతూ ఉన్నామో తండ్రి, దయతో మమ్మను కరుణించి మీ చక్కని ఆలోచన ఇచ్చి మమ్మను నడిపించాలని కోరుతూ, చిన్న బిడ్డలు కూడా ఆయన ఎంతో చక్కగా అన్ని విషయాల్లో కూడా సహకరించారు, మాట విన్నారు. నాయన, నీ మందిరంలో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. వారి బాల్య దినాలలోనే వారిని పుట్టించిన దేవుడు నువ్వు అన్న సత్యాన్ని వారు గ్రహించులాగున, అలాగునే నా దేవుడు అబద్ధమాడడు గనుక నేను కూడా అబద్ధమాడకూడదు అనే గ్రహింపు, ఆ తీర్మానంలో తండ్రి బిడ్డలు రాగలుగునట్లుగా, చిన్న బిడ్డలే కానీ అలాగునే యవ్వన బిడ్డలు కూడా ఉన్నారు నాయన. వారి అంతరాత్మలో, వారి మనస్సాక్షిలో ప్రభువా మీరు వారితో మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, నన్ను పుట్టించింది దేవుడే కదా, నా దేవుడు అబద్ధం ఆడాడు కదా, ఆయన బిడ్డనైనా నేను కూడా అబద్ధం ఆడకూడదు అనే ఆ తీర్మానం తండ్రి మా బిడ్డల్లో కలిగించాలని ప్రభువా మీ శరణు వేడుతూ ఉన్నాం. ఇలాగున్న బలహీనంగా విత్తబడిన ఈ పరిచర్యను తండ్రి మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం నాయన. ఎక్కడ కూడా మేమెవ్వరం కూడా నాయన నీకు చెందే మహిమను ఆపాదించుకోకుండా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమే ఘనత నొందునుగాక అన్నట్లుగా ప్రభువా ఈ పరిచర్యను దీవించమని కోరుతూ, మమ్మను మీ దయకు అప్పగించుకుంటూ మీకే స్తుతి చెల్లిస్తూ యేసు ప్రభు ప్రేమలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగనే మోకరించండి. చివరి ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి వచ్చినటువంటి చిన్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మళ్ళీ ఎన్నింటికి ఎవరు కూడా లెగవద్దు.